90% స్టూడెంట్స్ వాజ్ ని తప్పుగా వాడుతున్నారు. మీరు కూడా ఆ తప్పు చేస్తున్నారా? ఇప్పుడు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, చివరిలో వచ్చే వాజ్ సపోజ్డ్ టు ప్యాటర్న్ 90% మంది తప్పుగా వాడతారు. దాన్ని మిస్ అవ్వకండి. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు పాస్ట్ గురించి చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క వాజ్ ప్యాటర్న్ నేర్చుకుంటే చాలా సెంటెన్సెస్గా మాట్లాడగలరు. ఫార్మ్యులా ఐ హీ షీ ఇట్ వాజ్ నౌన్. గతంలో ఎవరు ఏమిటో చెప్పడానికి వాడతాం. ఐ వాజ్ అ స్టూడెంట్. నేను విద్యార్థిని. హీ వాజ్ అ టీచర్. అతను ఉపాధ్యాయుడు. షీ వాజ్ అ నర్స్. ఆమె నర్స్. ఇట్ వాజ్ అ ప్రాబ్లం. అది ఒక సమస్య. చూసారా? కేవలం వాజ్ నౌన్తో గతంలోని ఐడెంటిటీ, ప్రొఫెషన్, రోల్, స్టేటస్ అన్నీ చెప్పొచ్చు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఒక్కరోజులో రాదు. కానీ ఇలాంటి చిన్న ప్యాటర్న్స్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ మాత్రం వేగంగా పెరుగుతుంది. నిన్న ఎలా ఉండెను? అతను ఎలా ఉండెను? ఇంగ్లీష్లో చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? కేవలం ఒక చిన్న ఫార్మ్యులా నేర్చుకుంటే గతంలో ఎలా ఉన్నామో ఇంగ్లీష్లో ఈజీగా చెప్పొచ్చు. ఎస్ వాజ్ అడ్జెక్టివ్ అంటే గతంలో ఎలా ఉండెను, ఎలా ఉండే అని చెప్పడానికి. ఐ వాజ్ హ్యాపీ యెస్టర్డే. నిన్న నేను సంతోషంగా ఉంటిని. షీ వాజ్ టయర్డ్ అట్ నైట్. ఆమె రాత్రి అలసిపోయెను. ఫుడ్ వాజ్ హాట్ దెన్. ఆహారం అప్పుడు వేడిగా ఉండెను. హీ వాజ్ బిజీ యెస్టర్డే. అతను నిన్న బిజీగా ఉండెను. చూశారా? కేవలం వాజ్ అడ్జెక్టివ్ నేర్చుకుంటే మీరు గతంలోని ఫీలింగ్స్, క్వాలిటీస్, కండిషన్స్ అన్నీ ఇంగ్లీష్లో చెప్పగలరు. ఇంగ్లీష్లో నేను ఎక్కడ ఉంటిని అనేది చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఒక్క ప్యాటర్న్ మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ని పెంచేస్తుంది. ప్యాటర్న్ ఐ హీ షీ ఇట్ వాజ్ అట్ ఇన్ ఆన్ ప్లేస్ టైం అంటే గతంలో ఎక్కడ లేదా ఎప్పుడు ఉన్నామో చెప్పడానికి ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ఐ వాజ్ అట్ హోమ్ అట్ 8 PM. నేను 8 గంటలకు ఇంట్లో ఉంటిని. హీ వాజ్ ఇన్ స్కూల్ యెస్టర్డే. అతను నిన్న బడిలో ఉండెను. ఇట్ వాజ్ 10 o'clock దెన్. అప్పుడు 10 గంటలు అయ్యెను. చూశారా? కేవలం ఒక చిన్న ప్యాటర్న్తో గతంలో మీరు ఎక్కడ ఉంటిరో ఇంగ్లీష్లో ఈజీగా చెప్పొచ్చు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు పాస్ట్ టెన్స్ దగ్గర ఆగిపోతున్నారా? ఇప్పుడు 30 సెకండ్స్లో ఒక పవర్ఫుల్ ప్యాటర్న్ నేర్చుకుందాం. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండెను అని చెప్పడానికి వాడతాం. ఫార్మ్యులా సబ్జెక్ట్ వాజ్ V4, వర్బ్ ing, ఐ వాజ్ వర్కింగ్. 9 గంటలకు నేను పనిచేస్తూ ఉంటిని. హీ వాజ్ స్లీపింగ్ వెన్ ఐ కాల్డ్. నేను ఫోన్ చేసినప్పుడు అతను నిద్రపోతూ ఉండెను. ఇట్ వాజ్ రైనింగ్ లాస్ట్ నైట్. గత రాత్రి వర్షం పడుతూ ఉండెను. చూడండి, ఇది కష్టం కాదు. ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే వందల సెంటెన్సెస్ మాట్లాడగలరు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు టెన్స్ కన్ఫ్యూజన్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే చాలు. టుడేస్ ఫార్మ్యులా ఎస్ వాజ్ బీయింగ్ V3, పాస్ట్ కంటిన్యూయస్ ప్యాసివ్ అంటే గతంలో ఒక పని జరుపబడుతూ ఉంది అని చెప్పడానికి వాడతాం. ఎగ్జాంపుల్, ఫుడ్ వాజ్ బీయింగ్ కుక్డ్ అట్ 7 PM. 7 గంటలకు ఆహారం వండబడుతూ ఉంది. ఐ వాజ్ బీయింగ్ కాల్డ్ బై సర్. సర్ నన్ను పిలుస్తూ ఉన్నారు. ద రోడ్ వాజ్ బీయింగ్ రిపేర్డ్. రోడ్డు మరమ్మత్తు చేయబడుతూ ఉంది. ఈజీ ట్రిక్ వాజ్ బీయింగ్ V3 కనిపిస్తే గతంలో ఆ పని జరుగుతూ ఉండేది అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ చాలా ఈజీ. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మీది అవుతుంది. గతంలో ఏదైనా ఉండేది అని ఇంగ్లీష్లో చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే వెంటనే మాట్లాడగలరు. దేర్ వాజ్ అంటే గతంలో ఒకటి ఉండేది అని చెప్పడానికి వాడతాం. ఫార్మ్యులా దేర్ వాజ్ సింగ్యులర్ ఆబ్జెక్ట్. దేర్ వాజ్ అ పవర్ కట్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి విద్యుత్ అంతరాయం ఉండెను. దేర్ వాజ్ అ లాంగ్ క్యూ అట్ ద బ్యాంక్. బ్యాంక్ వద్ద పొడవైన క్యూ లైన్ ఉండెను. దేర్ వాజ్ అ మీటింగ్ ఇన్ ద స్కూల్ యెస్టర్డే. నిన్న పాఠశాలలో ఒక సమావేశం జరిగింది ఉండెను. చూశారా? గ్రామర్ కష్టం కాదు. రోజూ ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే మీరు కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. చేయాలని అనుకున్నారా? కానీ చేయలేకపోయారా? అప్పుడే ఈ ఇంగ్లీష్ ప్యాటర్న్ మీకు ఉపయోగపడుతుంది.
Today's spoken English formula was going to, past plan failed, subject was going to be ఒకటి. దీన్ని గతంలో ఒక పని చేయాలని అనుకున్నాం కానీ అది జరగలేదు అని చెప్పడానికి వాడతాం. I was going to call you. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. He was going to come. అతను రావాలని అనుకున్నాడు. She was going to cook dinner. ఆమె వంట చేయాలని అనుకుంది. It was going to rain. వర్షం పడబోతోంది. ఇలాంటి ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే మీరు రోజువారీ ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీ అవుతుంది. అప్పుడే జరగబోయింది. కాని ఇంకో పని మధ్యలో వచ్చిందా? అయితే ఈ ఇంగ్లీష్ ప్యాటర్న్ మీకోసమే. వాజ్ అబౌట్ టు అప్పుడే. జరగబోతున్న గతంలో జరగబోయే క్షణం అప్పుడే జరగబోయింది అని గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వాస్ ప్లస్ అబౌట్ టు ప్లస్ వి ఒకటి. ఉదాహరణలు: ఐ వాజ్ అబౌట్ టు స్లీప్ వెన్ యూ కాల్డ్. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను అప్పుడే నిద్రపోబోతున్నాను. హీ వాజ్ అబౌట్ టు ఈట్ వెన్ హిస్ ఫ్రెండ్ అరైవ్డ్. అతని స్నేహితుడు వచ్చినప్పుడు అతను అప్పుడే తినబోతున్నాడు. షీ వాజ్ అబౌట్ టు లీవ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం ప్రారంభమైనప్పుడు ఆమె అప్పుడే బయలుదేరబోతోంది. ఇట్ వాజ్ అబౌట్ టు రెయిన్ వెన్ వీ రీచ్డ్ హోమ్. మేము ఇంటికి చేరినప్పుడు అప్పుడే వర్షం పడబోతోంది. And when I feel like I'm about to faint, I eat a cube of cheese. You're acting as if you're about to plan my funeral! Funny, what I'm about to say is going to sound a little weird, but నేను రావాల్సి ఉంది కానీ రాలేదు. ఇంగ్లీష్లో ఎలా చెబుతారో తెలుసా? సబ్జెక్ట్ వాజ్ సపోజ్డ్ టు వి ఒకటి. వాజ్ సపోజ్డ్ టు అంటే గతంలో చేయాల్సి ఉంది, జరగాలి అని భావించారు. ఐ వాజ్ సపోజ్డ్ టు బీ దేర్. నేను 8 గంటలకు అక్కడ ఉండాల్సి ఉంది. హీ వాజ్ సపోజ్డ్ టు కాల్ మీ. అతను నాకు ఫోన్ చేయాల్సి ఉంది. షీ వాజ్ సపోజ్డ్ టు ఫినిష్ హర్ హోంవర్క్. ఆమె తన హోంవర్క్ పూర్తి చేయాల్సి ఉంది. ఫుడ్ వాజ్ సపోజ్డ్ టు బీ రెడీ. ఆహారం సిద్ధంగా ఉండాల్సి ఉంది. ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కష్టం కాదు. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ఒక 100% పెరుగుతుంది. వాజ్ సపోజ్డ్ టు గుర్తుపెట్టుకున్నారా? కామెంట్లో మీ ఓన్ ఎగ్జాంపుల్ రాయండి. డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ కోసం బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. 90% మంది వాజ్ లైక్లీ టు ని తప్పుగా వాడుతున్నారు. హీ వాజ్ లైక్లీ టు విన్ అంటే గెలిచాడు కాదు. అసలు అర్థం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఐ వాజ్ ఏబుల్ టు పాస్ ఎందుకు అంటారు? ఐ కుడ్ పాస్ ఎందుకు కాదు? ఈ చిన్న డిఫరెన్స్ మీ ఇంగ్లీష్ని మార్చేస్తుంది. ఐ విష్ మీ జీవితంలో ఎప్పుడైనా అలా చేసి ఉంటే బాగుండేది అనిపించిందా? ఇంగ్లీష్లో దాన్ని ఎలా చెబుతారో తెలుసా? ఐ వాజ్ యూస్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ అంటే నేను లేచేవాడిని కాదు. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. హీ వాజ్ టు బికమ్ అ డాక్టర్ అంటే ఏమిటి? ఈ స్ట్రక్చర్ సినిమాల్లో లో చాలా వస్తుంది. ఐ వాజ్ సెలెక్టెడ్ లో ఎందుకు వర్బ్ 3 వస్తుంది? 90% మంది ఈ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ తప్పు చేస్తున్నారు. మీరు కూడా ఇదే మిస్టేక్స్ చేస్తున్నారా? చివరి వరకు ఈ వీడియో చూడండి. ఇంగ్లీష్లో అవకాశం ఉండెను ఎలా చెప్పాలో తెలుసా? ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ లెవెల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సబ్జెక్ట్ వాజ్ లైక్లీ టు బి ఒకటి. గతంలో ఒక పని జరిగే అవకాశం ఉండెను అని చెప్పడానికి వాడతాం. ఇట్ వాజ్ లైక్లీ టు రెయిన్ యెస్టర్డే. నిన్న వర్షం పడే అవకాశం ఉండెను. హీ వాజ్ లైక్లీ టు బీ లేట్. అతను ఆలస్యం అయ్యే అవకాశం ఉండెను. షీ వాజ్ లైక్లీ టు విన్ ద కాంపిటీషన్. ఆమె పోటీలో గెలిచే అవకాశం ఉండెను. ఐ వాజ్ లైక్లీ టు మిస్ ద బస్. నేను బస్సు మిస్ అయ్యే అవకాశం ఉండెను. గుర్తుపెట్టుకోండి, లైక్లీ అవకాశం ఉంది, వాజ్ లైక్లీ టు అవకాశం ఉండెను. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఒక పని చేయగలిగింది, చేయగలిగాను ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? టుడే లెర్న్ వన్ పవర్ఫుల్ ప్యాటర్న్. వాజ్ ఏబుల్ టు అంటే గతంలో ఒక పని చేయగలిగాను అని చెప్పడానికి వాడతాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ వాజ్ ఏబుల్ టు వి ఒకటి. ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ మై వర్క్. నేను నా పని పూర్తి చేయగలిగాను. షీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్. ఆమె రాలేకపోయింది. హీ వాజ్ ఏబుల్ టు లిఫ్ట్ ద బాక్స్. అతను పెట్టెను ఎత్తగలిగాడు. ఇట్ వాజ్ ఏబుల్ టు స్టార్ట్ ఆఫ్టర్ రిపేర్. అది రిపేర్ తర్వాత స్టార్ట్ అవగలిగింది. ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కష్టం కాదు. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ఒక 100% పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా
అలా ఉంటే బాగుండేది అనిపించిందా? ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? ప్యాటర్న్. ఐ విష్ సబ్జెక్ట్ వాజ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. గతంలో ఒక విషయం వేరుగా ఉంటే బాగుండేది అనే రిగ్రెట్ చెప్పడానికి ఉపయోగిస్తాం. నోట్: ఐ విష్ ఐ వర్ అనేది గ్రామర్ ప్రకారం ఇంకా కరెక్ట్. కానీ కాన్వర్సేషన్లో ఐ వాజ్ కూడా చాలామంది వాడతారు. ఐ విష్ ఐ వాజ్ రిచ్. నేను ధనవంతుడిగా ఉంటే బాగుండేది. ఐ విష్ హీ వాజ్ హియర్. అతను ఇక్కడ ఉంటే బాగుండేది. ఐ విష్ షీ వాజ్ మై టీచర్. ఆమె నా టీచర్ అయితే బాగుండేది. ఐ విష్ ఇట్ వాజ్ సండే. ఈరోజు ఆదివారం అయితే బాగుండేది. మిస్టేక్స్ చేయడం తప్పు కాదు. మాట్లాడకపోవడమే తప్పు. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఈజీ. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు యూస్డ్ టు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే లైఫ్ టైం గుర్తుంటుంది. టుడేస్ ప్యాటర్న్ వాజ్ యూస్డ్ టు మీనింగ్ అలవాటు పడ్డాను, అలవాటు ఉండేది. స్ట్రక్చర్ సబ్జెక్ట్ వాజ్ యూస్డ్ టు V4 వర్బ్ ING ఆబ్జెక్ట్ గతంలో ఏదైనా పని లేదా పరిస్థితికి అలవాటు పడ్డాం అని చెప్పడానికి ఈ ప్యాటర్న్ వాడతాం. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ యూస్డ్ టు గెటింగ్ అప్ లేట్. నేను ఆలస్యంగా లేవడానికి అలవాటు పడ్డాను. హీ వాజ్ యూస్డ్ టు కోల్డ్ వెదర్. అతనికి చల్లని వాతావరణం అలవాటు. షీ వాజ్ యూస్డ్ టు కుకింగ్ ఎవ్రీ మార్నింగ్. ఆమెకు ప్రతి ఉదయం వంట చేయడం అలవాటు. ఇట్ వాజ్ యూస్డ్ టు స్టేయింగ్ ఇన్ ద గరాజ్. అది గ్యారేజ్లో ఉండడానికి అలవాటు పడింది. రోజుకు ఒక ఇంగ్లీష్ ప్యాటర్న్ నేర్చుకుంటే మీ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు కామెంట్లో ఐ వాజ్ యూస్డ్ టు తో మీ ఓన్ సెంటెన్స్ రాయండి. మీకు చేయాలని ఉందని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసా? చాలామంది తప్పుగా చెబుతారు. ఈరోజు 30 సెకండ్స్లో ఒక పవర్ఫుల్ ప్యాటర్న్ నేర్చుకుందాం. ప్యాటర్న్ సబ్జెక్ట్ వాజ్ టు V1 గతంలో ముందే నిర్ణయించిన లేదా అధికారికంగా ప్లాన్ చేసిన పనిని చెప్పడానికి వాజ్ టు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: ఐ వాజ్ టు మీట్ హిమ్ అట్ 5. నేను 5 గంటలకు అతన్ని కలవాలని ఉంది. ముందే నిర్ణయించబడింది. ద రూమ్ వాజ్ టు బి క్లీన్డ్ టుడే. గది ఈరోజు శుభ్రం చేయబడాలని ఉంది. హీ వాజ్ టు అటెండ్ ద మీటింగ్. అతను మీటింగ్కు హాజరు కావాలని ఉంది. షీ వాజ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ యెస్టర్డే. ఆమె నిన్న ప్రాజెక్ట్ సమర్పించాలని ఉంది. వాజ్ తర్వాత వర్బ్ 3 ఎందుకు వస్తుంది? 90% మంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్యాసివ్ వాయిస్ మీకు చాలా ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ వాజ్ వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్. ఈ స్ట్రక్చర్లో ఎవరో పనిచేశారు. మనం పని జరిగిన విషయం మాత్రమే చెబుతాం. యాక్షన్ చేసిన వ్యక్తి ముఖ్యం కాదు. యాక్షన్ జరిగిన విషయం మాత్రమే ముఖ్యం. అందుకే ప్యాసివ్ వాయిస్ ఉపయోగిస్తాం. ఐ వాజ్ సెలెక్టెడ్. నన్ను ఎంపిక చేశారు. హీ వాజ్ ఇన్వైటెడ్. అతన్ని ఆహ్వానించారు. షీ వాజ్ ప్రేస్డ్. ఆమెను ప్రశంసించారు. ఇట్ వాజ్ రిపేర్డ్. అది మరమ్మతు చేయబడింది. మీ ఓన్ ఎగ్జాంపుల్ని కామెంట్లో రాయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రోజూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. ఈ రోజు నేర్చుకునే వాజ్ ప్యాటర్న్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో అత్యంత ఉపయోగకరమైన ప్యాటర్న్స్. 1 వర్డ్, 1 ఫార్మ్యులా, అన్లిమిటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. టుడే వీల్ మాస్టర్ పవర్ఫుల్ వాజ్ ప్యాటర్న్స్. చివరి ప్యాటర్న్ మిస్ అయితే డైలీ ఇంగ్లీష్లో పెద్ద మిస్టేక్ చేస్తారు. మీరు ఐ వాజ్ కేర్ఫుల్ అంటారా? లేక ఐ వాజ్ బీయింగ్ కేర్ఫుల్ అంటారా? రెండింటికీ పెద్ద తేడా ఉంది. కేవలం 1 నిమిషంలో నేర్చుకోండి. సబ్జెక్ట్ వాజ్ వర్ బీయింగ్ అడ్జెక్టివ్. ఒక సమయంలో తాత్కాలికంగా ఎవరో ఎలా ప్రవర్తిస్తున్నారు లేదా ఉన్నారో చెప్పడానికి ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ఐ వాజ్ బీయింగ్ కేర్ఫుల్. నేను జాగ్రత్తగా ఉన్నాను. హీ వాజ్ బీయింగ్ రూడ్. అతను మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. షీ వాజ్ బీయింగ్ పొలైట్. ఆమె మర్యాదగా ప్రవర్తిస్తుంది. ఇట్ వాజ్ బీయింగ్ యూస్ఫుల్. అది ఉపయోగకరంగా ఉంది. కామన్ మిస్టేక్: ఐ వాజ్ కేర్ఫుల్. ఇది స్థితిని మాత్రమే చెబుతుంది. ఐ వాజ్ బీయింగ్ కేర్ఫుల్ ఇది ఆ సమయంలో ప్రవర్తనను సూచిస్తుంది. ఈ ప్యాటర్న్తో మీ స్వంత ఎగ్జాంపుల్ కామెంట్ చేయండి. ఫాలో చేయండి. ఇంగ్లీష్లో లా ఉండెను, లా ఉంది ఎలా చెప్పాలో ఇంకా తెలియదా? ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. సబ్జెక్ట్ వాజ్ లైక్ నౌన్. మీనింగ్: లా ఉండెను, లా ఉంది. కంపారిజన్: ఒకరిని లేదా దేనినైనా మరొక దానితో పోల్చడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ లైక్ అ చైల్డ్. నేను చిన్న పిల్లాడిలా ఉంటిని. హీ వాజ్ లైక్ అ హీరో.
అతను హీరోలా ఉండెను. షీ వాజ్ లైక్ అ మదర్ టు ఎవ్రీవన్. ఆమె అందరికీ అమ్మలా ఉండేది. ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్. అది ఒక కలలా అనిపించింది. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడటం చాలా సులభం. వాస్ తర్వాత సమ్వన్, నోబడీ, సంథింగ్ వస్తాయా? 90% మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. ఈ వీడియో చూశాక మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. వాస్ తర్వాత అడ్జెక్టివ్ మాత్రమే కాదు, ప్రొనౌన్ కూడా వస్తుంది. చాలా మందికి తెలియని ఒక పవర్ఫుల్ స్ట్రక్చర్ ఇది. సబ్జెక్ట్ వాజ్ అడ్జెక్టైవల్ ప్రొనౌన్ అడ్జెక్టివ్. సమ్వన్, సంబడీ, నోబడీ, సంథింగ్ వంటి ప్రొనౌన్స్ ఒక నౌన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు వాటిని అడ్జెక్టైవల్ ప్రొనౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ సమ్వన్ స్పెషల్. నేను ప్రత్యేకమైన వ్యక్తిని. హీ వాజ్ నోబడీ ఇంపార్టెంట్. అతను ముఖ్యమైన వ్యక్తి కాదు. షీ వాజ్ సంబడీ ఫేమస్. ఆమె ప్రసిద్ధ వ్యక్తి. ఇట్ వాజ్ సంథింగ్ యూస్ఫుల్. అది ఉపయోగకరమైన విషయం. 90% మంది వాజ్ తర్వాత ఈ చిన్న మిస్టేక్ చేస్తారు. మీరు కూడా చేస్తున్నారా? ఈ 1 మినిట్ వీడియో చూస్తే ఇక ఎప్పటికీ తప్పు చేయరు. వాస్ తర్వాత ఈ వర్డ్స్ ఎలా వాడాలో తెలుసా? చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. సబ్జెక్ట్ వాజ్ దిస్ దట్ ద నౌన్. డిటర్మినర్ అంటే నౌన్ ముందు వచ్చే చిన్న పదాలు. ఉదాహరణకు దిస్, దాట్, ద. ఐ వాజ్ దాట్ స్టూడెంట్. నేనే ఆ విద్యార్థిని. హీ వాజ్ దిస్ బాయ్. ఇతనే ఈ అబ్బాయి. షీ వాజ్ దాట్ గర్ల్. ఆమెనే ఆ అమ్మాయి. ఇట్ వాజ్ ది ఆన్సర్. అదే సమాధానం. మీ వయసు గురించి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చాలామంది చేసే ఒక మిస్టేక్ మీకు తెలుసా? కేవలం 30 సెకండ్స్లో నేర్చుకోండి. మీ వయసు గురించి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ ప్యాటర్న్ తప్పకుండా తెలుసుకోవాలి. సబ్జెక్ట్ వాజ్ నంబర్ 8. గతంలో ఎవరి వయసు ఎంత ఉందో చెప్పడానికి ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ 10 years old. నేను 10 సంవత్సరాల వయసులో ఉన్నాను. హీ వాజ్ 20. అతనికి 20 సంవత్సరాలు. షీ వాజ్ 18. ఆమెకు 18 సంవత్సరాలు. ఇట్ వాజ్ 2 years old. దానికి 2 సంవత్సరాల వయసు. మీకు ఐ వాజ్ హిస్ ఫ్రెండ్ అంటే పూర్తిగా అర్థమవుతుందా? కేవలం 60 సెకండ్లలో ఈ ప్యాటర్న్ మీకు పక్కా అవుతుంది. ఇంగ్లీష్లో రిలేషన్షిప్ చెప్పేటప్పుడు చాలామంది తప్పు చేస్తారు. ఇప్పుడు చాలా ఈజీ ట్రిక్ నేర్చుకుందాం. సబ్జెక్ట్ వాజ్ రిలేషన్షిప్ నౌన్. గతంలో ఉన్న సంబంధాన్ని చెప్పడానికి వాజ్ ప్లస్ రిలేషన్షిప్ నౌన్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ హిస్ ఫ్రెండ్. నేను అతని స్నేహితుడిని. హీ వాజ్ మై క్లాస్మేట్. అతను నా సహపాఠి. షీ వాజ్ ఆర్ నేబర్. ఆమె మా పొరుగువారు. ఇట్ వాజ్ మై గిఫ్ట్. అది నా బహుమతి. గతంలో ఉన్న సంబంధాన్ని చెప్పడానికి వాజ్ ప్లస్ రిలేషన్షిప్ నౌన్ ఉపయోగిస్తాం. రిలేషన్షిప్ ముందు పొజెసివ్ మై, యోర్, హిజ్, హర్, ఆర్, దేర్ తప్పనిసరిగా ఉండాలి. 99% మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఐ వాజ్ హియర్ లాంటి చిన్న సెంటెన్సెస్ కూడా చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ వీడియో తర్వాత మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. వాజ్ తర్వాత ఏమి వస్తుంది? చాలా ఈజీ ఫార్మ్యులా ఉంది. సబ్జెక్ట్ వాజ్ అడ్వర్బ్. వాజ్ అంటే ఉండేవాడిని, ఉండెను. ఐ వాజ్ హియర్. నేను ఇక్కడ ఉండేవాడిని. హీ వాజ్ దేర్. అతను అక్కడ ఉండెను. షీ వాజ్ అబ్రాడ్. ఆమె విదేశంలో ఉండెను. ఇట్ వాజ్ నియర్ బై. అది దగ్గరలో ఉండెను. కామెంట్ 1 sentence using was adverb. Save this short. Share with your friend learning English. Subscribe Balu G English because tomorrow's lesson is even easier. I was better అనేది ఎలా చెప్పాలో 99% మందికి తెలియదు. ఈ ఒక్క ఫార్మ్యులా నేర్చుకుంటే మీరు గతంలో ఎవరో ఎలా ఉన్నారో న్యాచురల్ ఇంగ్లీష్లో చెప్పగలుగుతారు. మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. బెటర్ ముందు వాజ్ ఎలా వాడాలో ఇప్పుడే నేర్చుకోండి. సబ్జెక్ట్ వాజ్ కంపారేటివ్ అడ్జెక్టివ్. అంటే గతంలో ఎవరో ఇంకొకరితో పోలిస్తే ఎలా ఉండేవారో చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. ఐ వాజ్ బెటర్. నేను ఇంకా బాగా ఉండేవాడిని. హీ వాజ్ స్ట్రాంగర్. అతను ఇంకా బలంగా ఉండేవాడు. షీ వాజ్ స్మార్టర్. ఆమె ఇంకా తెలివిగా ఉండేది. ఇట్ వాజ్ బిగ్గర్. అది ఇంకా పెద్దగా ఉండేది. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఐ వాజ్ బెస్ట్ అంటున్నారు. కానీ అది రాంగ్. ఈ వీడియో తర్వాత మీరు కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఒక్క చిన్న వర్డ్ మర్చిపోతే సెంటెన్స్ మొత్తం రాంగ్ అవుతుంది. ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి.
సబ్జెక్ట్ వాజ్ ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్, తెలుగులో అత్యంత అని చెప్పేటప్పుడు ద తప్పనిసరి ఐ వాజ్ ద బెస్ట్. నేను అందరిలో ఉత్తముడిని. హీ వాజ్ ద టాలెస్ట్. అతనే అందరిలో ఎత్తైనవాడు. షీ వాజ్ ద స్మార్టెస్ట్. ఆమె అందరిలో తెలివైనది. ఇట్ వాజ్ ద లార్జెస్ట్. అది అన్నిటిలో పెద్దది. ఈ లెసన్ ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సేవ్ చేయండి. ఇంకా రోజు 1 మినిట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వెంటనే బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. వాజ్ తర్వాత ఇలా మాట్లాడితే మీ ఇంగ్లీష్ న్యాచురల్ అవుతుంది. వాజ్ తర్వాత అన్ని వర్బ్స్ రావు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ తర్వాత మాత్రం వర్బ్ ఐఎన్జీ తప్పనిసరి. వాజ్ జెరెంట్ ట్రిక్, సబ్జెక్ట్ వాజ్ ఎక్స్ప్రెషన్ వర్బ్ ఐఎన్జీ. ఐ వాజ్ ఫాండ్ ఆఫ్ రీడింగ్, నాకు చదవడం అంటే ఇష్టం. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్, అతనికి నేర్చుకోవడంపై ఆసక్తి ఉంది. షీ వాజ్ బిజీ ప్రిపేరింగ్, ఆమె సిద్ధమవుతూ బిజీగా ఉంది. ఇట్ వాజ్ వర్త్ వాచింగ్, అది చూడటానికి విలువైంది. రిమెంబర్ ఎక్స్ప్రెషన్ తర్వాత వర్బ్ ఐఎన్జీ. ఇప్పుడు కామెంట్లో ఐ వాజ్ ఫాండ్ ఆఫ్ తో మీ సొంత వాక్యం పూర్తి చేయండి. రోజూ ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి.